హాయ్ అండి. ఈరోజు మనం 34 సైజ్ బ్లౌజ్ మార్కింగ్ ఎలా చేయాలో చూపిస్తున్నాను. అయితే దానికోసం ఒక బ్లౌజ్ పీస్ తీసుకుని ఈ విధంగా పరుచుకోండి. బ్లౌజ్ తీసుకుని దానికి షోల్డర్ నుంచి కింద డాట్ ఉంటుంది చూడండి, ఆ డాట్ వరకు ఎంత పొడవు వచ్చిందో చూసుకోండి. నాకు 12 ఇంచెస్ వచ్చిందన్నమాట. 12 ఇంచెస్కి 1 ఇంచ్ ఖర్చు కోసం పైన హాఫ్ కింద హాఫ్ ఇంచ్ కలుపుకుని 13 ఇంచెస్ మార్కింగ్ చేసుకోండి. ఇది నార్మల్ బ్లౌజ్ అండి, ప్లెయిన్ జాకెట్ అంటారు కదా, ప్లెయిన్ జాకెట్ మాట. ఇప్పుడు మనం 13 ఇంచెస్కి మార్కింగ్ చేసిన విధంగా మనం డ్రా చేసుకోవాలి. ఒక గీత గీసుకోండి. ఇప్పుడు ఒక హాఫ్ ఇంచ్ నేను చెప్పాను కదా, హాఫ్ ఇంచ్ ఖర్చు కోసం కిందన హాఫ్ ఇంచ్ ఖర్చు, ఈ రెండు మనం ఒక మార్కింగ్ చేసుకుంటే మనం మెజర్మెంట్ తీయడానికి కూడా ఈజీగా ఉంటుంది అన్నమాట. దానికోసం మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు బ్లౌజ్ అయితే నీట్గా ఇలా పరుచుకోండి, తిరిగేసి పరచండి. పరిచిన తర్వాత ఇక్కడ ఫస్ట్ కుట్ నుంచి ఇటు సైడ్ ఫస్ట్ కుట్టు వరకు కొలుచుకోండి. నాకు ఇక్కడ వచ్చేసి 17 ఇంచులు వచ్చిందండి. 17ని కలిపితే మనకి 34 అవుతుంది. 34 డివైడెడ్ బై 4 అండి. 4తో చేస్తే మనకి 8 అంటే 8.5 వస్తుందండి. 8.5 ఇంచులు మనం మార్కింగ్ చేసుకుని 2 ఇంచులు ఖర్చు పెట్టుకోండి. ఓకేనా. ప్లెయిన్ జాకెట్ నార్మల్ జాకెట్ అని తీసి పడేద్దండి. ఈ ప్లెయిన్ జాకెట్ వస్తేనే మనకి లైనింగ్ జాకెట్ కూడా స్టిచ్చింగ్ చేయడానికి అవుతుంది. ఇప్పుడు మనం ఏదైతే 8.5కి మార్కింగ్ చేసుకున్న విధంగా లైన్ డ్రా చేసుకోండి. 2 ఇంచెస్ మనం ఖర్చు అన్నాను కదా, అది కూడా డ్రా చేసుకోండి. నెక్స్ట్ మనకి నెక్ అది తీయాలి కదా, దానికోసం ఉక్సులు పట్టి నీట్గా వేసుకుని, ఉక్సులు పట్టి మనకి ఇక్కడ ఎడ్జ్ చూసారా, ఫోల్డింగ్ ఉంది కదండి, మనం ఇది క్లాత్ అనేది ఒక ఫోల్డింగ్ మీద వేసాం కదా, ఆ ఫోల్డింగ్ దానికి ఎడ్జ్కి ఈ ఉక్సులు పట్టి వచ్చే విధంగా నీట్గా పైన హాఫ్ ఇంచ్ ఖర్చు కుదిరాం కదండి, ఆ హాఫ్ ఇంచ్ మీద పెట్టుకోండి. చాలామంది మా స్టూడెంట్స్ పెద్ద సైజు బ్లౌజే చెప్తున్నారు, చిన్న సైజు చెప్పట్లేదు అన్నారండి. వాళ్ళ కోసం ఈ 34 సైజ్ అండి. కింద మన ఉక్సులు పట్టి ఉంది కదా, దాని మీద ఒక 1/2 ఇంచు పైకి అండి ఫ్రంట్ నెక్, షోల్డర్కి అక్కడ ఇటువైపు ఇటు అటు సైడ్ అటు నేను మార్కింగ్ చేస్తున్నాను చూడండి, యాజ్ ఇట్ ఈజ్ అదే విధంగా మీరు మార్క్ చేసుకోండి. ఆర్మ్ రౌండ్ చూడండి, ఇక్కడ ఎలా అయితే ఉందో అలా పెట్టండి. మార్కింగ్ అయితే ఇలా చేసుకోండి. కానీ నాకు ఇది ఆర్మ్ రౌండ్ నేను మార్కింగ్ చేసింది 6.5 వచ్చిందండి. అయితే నేను 5.5 పెడుతున్నాను. ఎందుకంటే చూడండి ఇక్కడ నెక్ మనకి బ్యాక్ నెక్ చూడండి, నాకు కొంచెం డీప్గా అనిపించింది, దానికోసం భుజాలు జారుతాయేమో అనేసి మళ్ళీ మార్చేసానండి. 5.5 పెట్టాను. పైన 2 ఇంచులు మనకి నెక్ వచ్చింది కదా, కింద హాఫ్ ఇంచ్ రౌండ్ కోసం మార్కింగ్ చేసుకోండి. హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకోవాలి, కింద 2.5 పెట్టుకోవాలి పెంచుకుని. అదేవిధంగా కింద ఒక బాక్స్ నెక్ కూడా ఒక బాక్స్ కింద గీసేయండి. ఇది బ్యాక్ నెక్ అండి, ఇది ఫ్రంట్ నెక్ మాట. రెండిట్లకి చూడండి, నాకు బ్యాక్ నెక్ వచ్చేసి 8.5 ఇంచులు, ఫ్రంట్ నెక్ ఏమో 6.5 వచ్చిందండి. నేను 6.5 కూడా మార్చేసి 6 ఇంచులే పెడుతున్నాను నెక్, ఎందుకంటే 6.5 డీప్ అయిపోయిందంట. ఇప్పుడు మనకి ఆర్మ్ రౌండ్ వచ్చేసి 5.5 అండి, 5.5 ఇంచులు మాట. 5.5 ఇంచులు నేను మార్క్ చేసుకున్నాను. దీన్ని కూడా మనం మార్కింగ్ చేసినట్టుగా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి, ఒక బాక్స్ లాగా. చూడండి ఇక్కడ నాకు ఎంత వచ్చిందో అనేది కూడా మీకు మార్కింగ్ చేస్తున్నాను. ఇది నాకు నెక్ వచ్చేసి 2 ఇంచెస్ మాట, షోల్డర్ వచ్చేసి 2.75 పెట్టాను. అది మనకి ఎంత వచ్చిందో దాన్ని అక్కడ మార్కింగ్ చేసుకుని ఇలా ఎల్ షేప్లో ఒక బాక్స్ లాగా డ్రా చేసుకోండి. ఇప్పుడు మనం చంక లోతు కోసం 1.5 ఇంచు మార్క్ చేసుకుని ఒక లైన్ డ్రా చేసుకోండి. రౌండ్ తీసుకోండి. ఇప్పుడు ఆర్మ్ రౌండ్ మనం మామూలుగా ఎలా అయితే డ్రా చేస్తామో అలా. ఇక్కడ నెక్ కూడా అంతేనండి, బ్యాక్ నెక్ రౌండ్ తీయండి, ఇక్కడ ఫ్రంట్ నెక్ కూడా రౌండ్ మార్క్ చేసుకోండి. ఓకేనా. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు మార్కింగ్ అనేది చేసుకోండి. ఇదే విధంగా మీరు మార్క్ చేసుకుని ప్రాక్టీస్ చేస్తే నిజంగా మీకు బ్లౌజ్ కుట్టడం చాలా ఈజీగా ఉంటుందండి, కటింగ్ కూడా ఈజీగా ఉంటుంది. చూడండి ఎలా అయితే మనం మార్క్ చేసుకున్న విధంగా మనం కట్ చేస్తున్నామో, పక్కన బాక్స్లా గీసాం అవి కాదండి, ఆర్మ్ రౌండ్ అనేది మనకు తెలుస్తుంది కదా, అలా కట్ చేయాలి. బాక్స్ గీసాం కదా అని బాక్స్ కట్ చేయకూడదండి. ఓకేనా. కింద మనకి ఖర్చు కోసం మనం కట్ చేసాం కదా హెచ్చు తగ్గులు అనేసి, దాన్ని కూడా మార్క్ చేసింది కట్ చేసేయండి. చూడండి మనకు 13 ఇంచులు ఉంది. ఇప్పుడు హ్యాండ్ కోసం చూడండి, కిందన మొత్తం 4 లేయర్లు 2 ఫోల్డింగ్స్ మాట.
ఫోల్డింగ్ పెట్టుకుని కింద క్లాత్ అనేది హెచ్చు తగ్గులు ఉంది, దానికి నేను మార్కింగ్ అనేది చేస్తాను. 1 ఇంచు స్కేల్ ఎంత ఉందో అంత 1 ఇంచు నేను మార్కింగ్, అంటే ఖర్చు కోసం అన్నమాట. కింద ఖర్చు పైన ఖర్చు ఉంటుంది కదా కుట్లలోకి వెళ్ళేది, ఆ ఖర్చు కోసం మార్క్ చేసుకుని బ్లౌజ్ చూడండి ఎలా హ్యాండ్ అయితే మనం ఎలా ఉందో అలా నీట్గా పట్టుకుని, మనకి ఆల్రెడీ ఖర్చు కోసం కింద తీసేసాం కాబట్టి పైన అది ఎక్కడికైతే వస్తుందో హ్యాండ్ అక్కడికే మార్క్ చేసుకోండి. చంక డౌన్ కూడా అక్కడ చూడండి, హ్యాండ్కి డౌన్ కూడా అక్కడ ఉంది, అదే విధంగా మార్క్ చేసుకోండి. ఏదైతే మార్క్ చేసుకున్నామో ఆ మార్క్ చేసుకున్నవి మళ్ళీ డ్రా చేసుకోండి. ఒక లైను డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ 1 ఇంచు స్ట్రైట్ ఉండాలి. ఈ స్ట్రైట్ని అక్కడ మనం డౌన్కి తీసాం కదా, ఆ లైన్కి కలిపేయండి. ఇది నేను మీకు టేప్తో కూడా మెజర్ చేసి చూపిస్తాను చూడండి. మనకి ఖర్చుతో కలిపి 5.5 అండి, డౌన్ వచ్చేసి 2 ఇంచెస్ మాట. ఇక్కడ నాకు చెయ్యి లూజ్ వచ్చి 5 ఇంచులు, ఖర్చు 2 ఇంచులు. ఇక్కడ 1 ఇంచు స్ట్రైట్ ఉండాలని చెప్పాను కదా, ఈ 1 ఇంచు స్ట్రైట్గా పెట్టుకుని మార్కింగ్ చేసుకోవాలి. డౌన్ తీసుకుని కట్ చేసేయండి. ఈసారి హెచ్చు తగ్గులు ఉన్నది కట్ చేసేయండి. ఈ వీడియో యూజ్ అవుతుంది అన్న వాళ్ళకి షేర్ చేయండి. ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని వాళ్ళు చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ అండి. ఇంత సపోర్ట్ చేస్తున్నందుకు నిజంగా చాలా థ్యాంక్ యూ. వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి. మనకి రౌండ్ నీట్గా వచ్చింది, హ్యాండ్కి రౌండ్ అనేది చూడండి. ఇలా ఉంటే మన హ్యాండ్ అనేది పర్ఫెక్ట్ మాట. ఇప్పుడు మిగతా క్లాత్ తీసుకుని బ్యాక్ పార్ట్ తీసాం కదా, బ్యాక్ పార్ట్ తీసుకుని కింద నుంచి 2 ఇంచులు అండి, కింద నుంచి 2 ఇంచులు నేను మార్క్ చేస్తాను చూడండి. అదే విధంగా మీరు మార్క్ చేసుకుని లోపలికి ఫోల్డ్ చేయండి. ఫోల్డ్ చేసుకుని ఇది మనకి క్రాస్ రావాలండి, అందుకని బ్లౌజ్ క్రాస్గా, అంటే బ్యాక్ పార్ట్ అనేది క్రాస్ వేసుకోవాలి. ఇలా క్రాస్గా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా క్రాస్గా వేసుకోండి. మనం నెక్ ఫ్రంట్ టు బ్యాక్ మార్క్ చేసాం కాబట్టి ఫ్రంట్ నెక్ దాని మీద పడేలాగా, దాని మీదకి పడేలాగా ఒకసారి ట్యాప్ చేసుకుని నీట్గా చుట్టూ గీసేసుకోండి. ఓకేనా, ఇది 34 సైజ్ అండి బ్లౌజు. అంటే అందరూ పెద్ద సైజ్ పెడుతున్నారు, చిన్న సైజ్ పెట్టట్లేదు అనేసి మా స్టూడెంట్స్ చాలామంది అడిగారు, వాళ్ళ కోసం మాట 34 సైజ్ పెడుతున్నాను. ఓకేనా, ఇదే విధంగా మనం ట్యాప్ చేసుకుని ఏదైతే మార్క్ పడింది చూడండి, ఆన్బల్ పడింది, అదే విధంగా మనం మార్కింగ్ చేసేసుకోండి. నెక్ అయితే నెక్ ఇక్కడ మనకి చంక ఫ్రంట్ వచ్చేసి లోతు తీసుకోవాలండి. దానికోసం ఒక 1/2 ఇంచ్ మార్క్ చేసుకుని చంక లోతు తీయండి. చంక లోతు తీయకపోతే ఫ్రంట్ బాగోదండి, ఉగ్గుల్లా ఉంటుంది. అక్కడ కూడా కింద నుంచి 1/2 ఇంచ్ పైకి మార్క్ చేసుకోండి. అంటే మనకి చంక ఉంది చూసారా, అక్కడి నుంచి కిందికి మార్క్ చేసుకోండి. 1/2 ఇంచ్ పైకి, కిందన 1/2 ఇంచ్ పైకి మార్క్ చేసుకోండి. ఇప్పుడు ఉక్సులు పట్టి తీసుకోండి. బ్లౌజ్ ఫ్రంట్ షేప్ ఉంది కదా, అది ఉక్సులు పట్టి తీసుకుని మనం 1/2 ఇంచ్ మార్కింగ్ చేసుకున్నాం కదండి ఖర్చు కనీసం, అదే షోల్డర్ అది అటాచ్ చేస్తాం కదా, అక్కడి నుంచి ఇది చూడండి. నాకు ఇక్కడ చెప్పాను కదా, ఇదైతే 6.5 వచ్చింది, కానీ నేను 6 ఇంచెస్ పెడుతున్నానండి. నెక్ ఫ్రంట్ నెక్ వచ్చి 6 ఇంచెస్ పెడుతున్నాను, మార్కింగ్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇక్కడ మనకి షేప్ పట్టి జాయింట్ చేసి మార్క్ అది ఉంటుంది చూడండి, కుట్టు ఉంటుంది, దాని మీద 1/2 ఇంచ్ కిందకి మార్క్ చేసుకోండి. ఇప్పుడు షోల్డర్ పట్టుకుని షోల్డర్ నుంచి మెయిన్ డాట్ ఉంది కదా, ఆ మెయిన్ డాట్ ఎంత ఉందో అక్కడికే మార్క్ చేసుకోండి. చూడండి ఇక్కడ మనకి డాట్ అనేది కిందకి రాలేదు, పైకే వచ్చింది. మనం 2 ఇంచెస్ గీసాం కదా, అది పైకే వచ్చింది. మీరు కంగారు పడక్కలేదండి, ఇది కొన్ని మందికి పైకి వస్తుంది, కొంచెం కిందకి వస్తుంది. అంటే బ్రెస్ట్ ఉన్న వాళ్ళకి కిందకు వస్తుందండి, లేదు మామూలుగా తక్కువ ఉంది అన్న వాళ్ళకి కిందకు వస్తుందండి, అంతే. ఇది కిందికి వచ్చింది పైకి వచ్చింది అనేసి మనం ఏం భయపడక్కర్లేదు. బ్లౌజ్ అయితే కరెక్ట్గా మనకి సరిపోతుంది. ఇదే విధంగా యాజ్ ఇట్ ఈజ్ మీరు మార్కింగ్ చేసుకుంటే ఓకేనండి. మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోండి. అంటే మనకి పైకి వచ్చిందని చాలామంది కంగారు పడతారు, అలా ఏముండదండి. బ్లౌజ్ ఇదైతే వీళ్ళు ఇచ్చిన మెజర్మెంట్ బట్టి అయితే మనకి పైకే వచ్చింది, కాబట్టి మీ దగ్గర ఏ బ్లౌజ్ ఉంటే దాన్ని బట్టి మీరు మార్క్ చేసుకోండి. ఓకేనా, మార్కింగ్ చేసుకున్నట్టు మనం ఇంకా పక్కన పెట్టేసండి. ఫ్రంట్ పార్ట్ అయిపోయిందండి. ఇప్పుడు మనకి షేప్ బెల్ట్ కావాలి. నెక్స్ట్ మనం
హ్యాండ్స్కి నడుంకి బెల్ట్ వేస్తాం కదా, నేను లైనింగ్ ప్లెయిన్ జాకెట్కి హ్యాండ్లో తీయనండి, విడిగా వేస్తాను. సెపరేట్గా వేసుకుంటే కొంచెం ఫినిషింగ్ అనేది బాగుంటుంది. అందుకనేసి నెక్స్ట్ నడుము కూడా ఎత్తకుండా ఉంటుంది వెనకాల మనం ఇలా ముక్క అతుక్కోవడం వల్ల. దానికోసం నేను 1.5 ఇంచు కింద అయితే మనం ఫోల్డ్ చేయట్లేదు, దానికోసమే ఈ కిందన ఉన్నది తీస్తున్నానండి. 1.5 ఇంచు నడుముకి హ్యాండ్స్కి బెల్ట్ అనేది తీసేసుకున్నాను. ఇప్పుడు మనం షేప్ పట్టీ తీసుకోవాలండి. షేప్ పట్టీ కోసం ఉక్సులు పట్టీ తీసుకోండి. మనకి ఉక్సు పట్టీ ఉంటుంది కదా, ఫ్రంట్ పార్ట్లో ఆ ఉక్సు పట్టీ తీసుకుంటే, ఇది నాకు షేప్ బెల్ట్ వచ్చేసి 2.5 ఇంచులు ఉంది. 2.5 ఇంచులు ఉంటే మనం 1/2 ఇంచు కలుపుకోవాలండి, కుట్లలోకి వెళ్ళాలి. మనం స్టిచ్ చేసి లోపలికి ఫోల్డ్ చేస్తాం కదా, దానికోసం. ఇక్కడ మనకి 2.5 వచ్చింది కాబట్టి 3 ఇంచులు పెట్టుకోండి. ఓకేనా, నేను క్లాత్ అడ్జస్ట్ చేసుకుంటున్నాను. మనం క్లాత్ ఇక్కడైతే ఎక్కువ ఉందండి, వీళ్ళు మీటర్ ముక్క ఇచ్చారు చూడండి. 3 ఇంచెస్ మాట. మనం షేప్ బెల్ట్ కోసం ఇటువైపు 3 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. ఇది ఉక్సులు పట్టి తాళ్ళు పట్టి వైపు వస్తుంది. 9 ఇంచెస్ పొడవండి, లూజ్ వచ్చేసి 9 ఇంచెస్ మాట. ఇక్కడేమో 2.5 పెట్టుకోవాలి. ఇటు సైడ్ 3 ఇంచులు పెట్టుకున్నది ఉక్సులు పట్టి వైపు వస్తుంది. ఇక్కడ 2.5 పెట్టిందేమో ఖర్చుల దగ్గరికి వెళ్తుందండి. అది మనకి ఆన్బెల్ కూడా పెట్టుకోవాలి. అంటే ఒక టక్ పెట్టుకుంటే మనకు తెలుస్తుంది. మళ్ళీ ఇటు సైడ్ దాటు అటు ఇటు వేస్తారు. అలా కాకుండా ముందే మనం టక్ అనేది పెట్టుకోవాలి. చూడండి, నేను టక్ పెడుతున్నాను. ఇది 3 ఇంచుల మాట. 3 ఇంచులకి మార్కింగ్ చేసింది మాట, అందుకని నేను కట్ పెట్టాను. ఇప్పుడు నెక్కి పీసెస్ కావాలి కదా, అవి క్రాస్ ముక్కలు మాట అండి. ఇలా తీసుకోవాలి, క్రాస్గా పెట్టి ఇవి తీసుకుంటే మనకి బ్లౌజ్ ఈజీగా మనం మిషన్ మీద కూర్చుని ఈజీగా కుట్టేయచ్చు మాట. ఇవన్నీ రెడీ చేసుకోవాలండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.